చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఎన్నో సినిమాలు ఆన్ బోర్డ్ అవ్వడానికి కారణం కోనా వెంకట్ ఇండస్ట్రీలో. అయితే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్, ఇంకా అంతకు మించి స్టారే ఉంటుంది. అవును. అలాంటి ఒక స్టార్ హీరో కోన సినిమా చేసుకో, అవును. నన్ను ఎగ్జైట్ అయ్యే కథ తీసుకొచ్చుకో, నువ్వే నిర్మాతవి, అవును. డైరెక్షన్ చేసుకుంటానంటే కూడా చేసుకో. కరెక్ట్. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఇంత ఆఫర్ ఇస్తే కోనా వెంకట్ ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ తీసుకురాలేకపోతున్నారు? ఇది ఇది జరిగి కూడా 10 years పైన అయిపోయింది. బట్ ఇచ్చింది మామూలు వ్యక్తికి కాదు కదా, అవును. కోనా వెంకటకి కదా అంటే ఇచ్చింది. నాకు ఒకటి ఏంటంటే మెయిన్ అనిపించింది, నేను ఒక రైటర్గా ఓకే, సార్ ఒక రైటర్గా కోన నాకు కథ కావాలి, పలానా డైరెక్టరు అంటే కళ్యాణ్కి ఏది ఏది సూట్ అవుతుంది, ఏది చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న ట్రెండ్లో, దాంట్లో 100% నేను రైట్గా ఆలోచించగలను. తను ఎక్కడో స్నేహాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను అవుతానా, ఉమ్, నువ్వు ప్రొడ్యూస్ చేసుకో, ఉమ్, ఆ, నేను చెప్తున్నాను అని తను అన్న తర్వాత నేను నన్ను ఎందుకు ఆపిందంటే, నేను నాకు బయట వాళ్ళకి తేడా ఏముంటుంది, ఇచ్చాడు అవకాశం. ఇంకా నేను పొద్దున రాత్రి మధ్యాహ్నం వెంటబడి ఆ కథ ఉంది విను రేపు విను, నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపించింది. మా ఫ్రెండ్షిప్ ప్యూర్గా ఉంది, ఇప్పటికే ఉంది. సార్ లాస్ట్ వీక్ కూడా మాకు కలిశాను నేను, లాస్ట్ వీక్ 10 days బ్యాక్ కూడా. సార్ సో నేను చెప్పే కదా, అన్కండిషనల్. సార్ మేము కలగపోయినా మేము ఆలోచనలు మాడుకుంటూ ఉంటాం. తను అమరావతిలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో అదే కదా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే, అన్కండిషనల్. ఇప్పుడు ఎందుకు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రొడ్యూస్ మాత్రమే చేస్తే, అంటే దేనికోసం చేయాలి? డబ్బు కోసమే కదా. సార్ డబ్బు కోసం నేను మళ్ళీ స్నేహాన్ని అడ్డు పెట్టుకున్నట్టే కదా. అది చేయకూడదు అనుకున్నా, అందుకే చేయలేదు. ఆయన ఇచ్చాడు కదా సార్ ఆఫర్. అయినా కూడా వద్దనుకోను. దాని బదులు కొన నువ్వు కథ తీసురా, నా పలానా డైరెక్టరు, నీ ఇష్టం, నీ డైరెక్టరు ఏది, పలానా ప్రొడ్యూసర్లు, నేను కాదు అని అంటే నేను 3 months ఎక్కిస్తాను ప్రాజెక్ట్. సార్ ఇక్కడ ఏమైపోయిందంటే ప్రొడ్యూసర్ కూడా నువ్వే అన్నాడు. ఉమ్, దాంతో ఓకే, వినడానికి బాగుంది, ఇట్స్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ. బాగుంది కొన్ని ఎంత పెద్ద వందల offer. మంది ఎదురు చూసే అవకాశం. అవును కానీ నేను ఎందుకు వద్దు అనుకున్నానంటే, స్నేహాన్ని మనం ఫ్రెండ్షిప్ అడ్వాంటేజ్ తీసుకోవడం నాకు ఇష్టం లేక వద్దు, మనం చేయకూడదు అందరు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. డబ్బుల కోసం అయితే చేయకూడదు. సార్ నువ్వు ప్రొడ్యూసర్ అని చెప్పు, నేను చేస్తాను, అన్నీ నేను చేస్తాను. ఆర్ మనిద్దరం కలిసి మనిద్దరం ప్రొడ్యూసర్స్, నువ్వు చేయండి కూడా చేస్తాను. సార్ నువ్వు ప్రొడ్యూసర్ చేసుకో అంటే చేయండి నేను. చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది సార్? చాలా గొప్ప ఉంటుంది సార్ ఇప్పుడు మేము చేయబోతుంది, మార్చిలో స్టార్ట్ అవుతుంది. సార్ చాలా గొప్ప సినిమా. మళ్ళీ కొత్తగా సెన్స్ వాళ్ళతో వేరే చేసాం కదా, సార్ కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్కూల్కి వచ్చేస్తున్నాం. ఉమ్, స్కూల్ మార్చేసాం. మాస్ కాదా? మాస్లోనే, మాస్లోనే. మాస్లోనే సెన్సిబుల్ మాస్, ఉమ్, ఒక సెన్సిబుల్, చాలా సెన్సిబుల్ మాస్ ఇది. సార్ అరే చిరంజీవి గారు ఎప్పుడు చేయలేదు ఇది అనిపించే ఒక మాస్ క్యారెక్టర్. ఓ ఈవెన్ క్లాస్ ఆడియన్ కూడా ఉమ్, అరే భలే క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు అని. మల్టీ బిలియనియర్ సాఫ్ట్వేర్ డాక్టర్స్ వీళ్ళు కూడా ఇష్టపడి ముచ్చటపడే ఒక క్యారెక్టర్ కథ అది. చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. బ్రహ్మానందం గారు అంటే యుద్ధానికి పోయేటప్పుడు ఒక మంచి ఆయుధం దొరికితే ఎంత ధైర్యంగా ఉంటుందో, కోనా వెంకట్కి బ్రహ్మానందం అనే ఆయుధం దొరికింది ఇండస్ట్రీలో అవును. అని చెప్పి చెప్తారనమాట. ఎందుకు ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారి అంటే ఇంతకు మించి క్యారెక్టర్ రాదేమో అనిపించిన ప్రతిసారి మీరు దాన్ని బీట్ చేశారు బ్రహ్మానందం గారు. అవును. అంత బలంగా ఎలా నమ్మేవారు ఆ క్యారెక్టర్స్ మీరు? అంటే ఒకనొక చెప్పే కదా, 2003 నుంచి ఆ గజాల క్యారెక్టర్ సార్ నుంచి ఆయనలో ఒక న్యాచురల్ టైమింగ్ ఉంటుంది. సార్ ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయి అసలు వీరంగం ఉమ్, తను శివతాండం చేసేస్తాడు. మనం 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 ఇవ్వగలగాలి అంతే.
నాకు అర్థమైపోయింది. ఓహో! ఇతని పొటెన్షియల్ మామూలు కాదు ఉమ్, అని అదొక ఛాలెంజ్ కింద మారిపోయింది మా ముగ్గురికి. నేను ఫస్ట్ ఆ నేమ్ గురించే నేను ఒక వారం 10 రోజులు ఫస్ట్ ఏం పేరు పెడదాం ఉమ్, నామకరణోత్సవానికి ఒక వారం టైం తీసుకునేవాడు. ఓకే. తీసుకొని అలా మ్యాక్డోల్ మూర్తి అని పద్మనాభ సింహ అని పద్మశ్రీ అని ఇలాగా ప్రతి దాంట్లో గుర్తుండిపోయే ఇలాగా ఫస్ట్ తన క్యారెక్టరు, తన క్యారెక్టరైజేషను, తన వీక్నెస్లు ఏంటి, ఆ క్యారెక్టర్కి ఇదేంటి, తన వరల్డ్ ఏంటి, ఇది ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత స్టోరీ డిస్కస్ చేసేవాళ్ళం. అబ్బా. ఎందుకంటే తిన్న ట్రంప్ కార్డు మళ్ళీ సెకండ్ హాఫ్లో నేను ఎంటర్ అవ్వాలి. డి తర్వాత చెప్తున్నా, డి ముందు వేరు, డి నుంచి డి తర్వాత ఇప్పుడైతే మాకు అంటే సెకండ్ హాఫ్లో ఎంటర్ అవ్వాలి. సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ సక్సెస్కి. అలాగలాగా తను ట్రంప్ కార్డు లాగా తీయడం మొదలెట్టాం. మా అన్ని కార్డులు పడిస్తే ఇప్పుడు చూడండి అసలైన కార్డు మా దగ్గర ఉంది, బ్రహ్మాస్త్రం. మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న సీను షేర్ చేసుకోవాలనిపిస్తుంది. రెడీ సినిమాలో నన్ను మోసం చేసేసారని చెప్పి ఆయనకి మొత్తం తెలిసిపోయి గమ్ముగా నడుచుకుంటూ వస్తుంటే ఈయన సుధాకర్ అనమాట వెళ్ళి బాగా చిక్కిపోయినట్టు అంటే సర్లే నువ్వు వెళ్ళు అంటాడు. చిన్న డైలాగ్, సర్లే నువ్వు వెళ్ళు అని. అట్లా మళ్ళీ ధర్మవర సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఊరుకోండి వాళ్ళు పాపన వాళ్ళు పోతారు అంటే వాళ్ళు చేసిన పాప పర్లేదండి, వాళ్ళు చేసిన పాపానికి నేను పోయేటట్టు ఏం పోయేటట్టున్నాను అంటాడు. అవును, అట్లా అసలు అద్భుతమైన రైటింగ్స్ సార్ అన్ని ఆ సినిమాలన్నీ. ఇండస్ట్రీలో స్టార్స్ అంటే హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు మాత్రమే కాదు, డైరెక్టర్లు మాత్రమే కాదు, రైటర్ కూడా ఒక స్టార్, రైటర్ కూడా ఒక బ్రాండ్ ఉంది అని నిరూపించిన కమర్షియల్ రైటర్ మీరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే తొలి కమర్షియల్ స్టార్ రైటర్. అయ్యో నేనేంటండి పరచు బ్రదర్స్ మరి కాదు సత్యానంద్ గారు. నేను అంటుంది ఏంటంటే కమర్షియల్ అంటే సినిమా కోట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత జంజాల గారు ఉన్నారు, ఈవీవి గారు ఉన్నారు, నేను వాళ్ళందరూ సినిమాని ఒక బడ్జెట్లో ఒక లిమిట్లో పెట్టి తీసేవారు. సినిమా 100 కోట్లకు వెళ్ళిన తర్వాత కూడా రైటర్కి ఒక స్థానం ఉంటుంది అని నిరూపించిన తొలి రైటర్ అంటున్నాను. సో అట్లాంటి రైటర్ నేను ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక తరం అంటారు కదా సార్, తరం మారే కొద్దీ కొత్త తరం వస్తుంటుంది. ఆ తరానికి వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ తరంలో రైటర్కి స్టార్ వాల్యూ ఇవ్వాలి. ఒక హీరో వస్తే ఫస్ట్ అందరు లేచి నుంచొని కుర్చీ వేసి బాబు అని హీరోడు ఎలా కూర్చోబెడతారో ఒక రైటర్ ఎంటర్ అయితే సెట్లోకి అదే చేయాలి సార్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎనీ రైటర్కి ఆ స్థానం. ఆడు వచ్చాడంటే అసలు వచ్చాడు కూర్చో అనకుండా అందరూ లేచి నుంచోవాలి, అతనికి కుర్చీ వేయాలి, హీరో పక్కనే కుర్చీ వేయాలి, హీరోతో సమానంగా హీరోకి ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెట్టాలి. ఓకే, హీరోకి ఏ జ్యూస్ ఇస్తే ఆ జ్యూస్ ఇవ్వాలి. ఆ స్థానం మనం తీసుకురావాలి అన్నదే నా ఇది. అలాగే నేను ఇప్పుడు ఏ సెట్కి వెళ్ళినా హీరోతో సహా అందరూ లేచి నుంచుంటారు. సూపర్ సార్. ఆ గౌరవం రైటర్లకి సంపాదించా, నా కోసం కాదు. కరెక్ట్